హాయ్ హలో వెల్కమ్ టు మహాలక్ష్మి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ చూడండి, ఇది పోయిన సంవత్సరం వరమహాలక్ష్మి వ్రతం చేసుకున్న ఫోటో అండి. అచ్చు అలాగే అమ్మవారి ముఖంని ఎలా మనం అలంకారం చేసుకోవచ్చని నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. చూడండి, ఇది అమ్మవారి ఫేస్. చూడండి, ఇది మొత్తం నేను కలెక్షన్ చేసి పెట్టుకున్నానండి. మీరు అమ్మవారి షాప్లో ఏ షాప్లోనైనా ఇది ఈజీగా దొరుకుతుంది. కొంచెం వెతికి ఇవన్నీ తీసుకోండి. చూడండి, అలాగే దాంతోపాటు ఇలా గమ్ అనేది దొరుకుతుందండి. ఈ ఐటమ్స్ అన్నీ ఫిక్స్ చేసుకోవడానికి, కొంచెం కూడా కదిలించకుండా ఉండడానికి ఈ గమ్ము చాలా అవసరం. ఇది కూడా అంతే ఆ స్టేషనరీ షాప్లో కూడా దొరుకుతుంది. మీరు కావాలంటే వెతికి మరీ తీసుకోవచ్చు. తర్వాత ఆన్లైన్లో కూడా ఇది అవైలబుల్గా ఉంటుంది. దాంతోపాటు సిజరు, అలాగే చూడండి ఇలా ఐటమ్స్ బట్టి మీరు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. నేను ఇక్కడ కమ్మలు ఏమేమి కావాలో అవన్నీ నేను పెట్టుకున్నాను. అలాగే దారం కూడా అవసరం అవుతుంది. అలాగే పసుపు, అలాగే కుంకుమం కూడా కావాలి. అలాగే కొంచెం నీళ్లు కూడా మాకు అవసరం, ఎందుకంటే పసుపు కుంకుమని కొంచెం రాసుకోవడానికి నీళ్ళు కూడా కావాలి. అది కూడా తీసి పెట్టుకున్నాను. అలాగే నేను హైలైనర్ యూస్ చేస్తున్నాను కొత్తది. అలాగే ఒక 2 ఇయర్ బడ్స్ని కూడా యూస్ చేస్తున్నాను. ఇవన్నీ కావాల్సిన ఐటమ్స్ అండి. ఇప్పుడు నేను అమ్మవారి ఫేస్ని ఇలా డిజైన్గా అలంకరించుకుంటున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది, కానీ చాలా అందంగానే ఉంటుంది. చూడండి, ఇది కూడా అంతే. మీకు ఈ ఐటమ్స్ దొరికే షాప్లో మీరు అడిగితే ఈ గమ్ని ఇస్తారండి. కావాలంటే దీని ఫోటో కూడా మీరు తీసి పెట్టుకోండి. నేను ఇక్కడ ఆల్రెడీ పోయిన సంవత్సరం యూస్ చేస్తున్నాను కాబట్టి కొంచెమే దీన్ని కట్ చేసి నేను యాడ్ చేసుకుంటాను. కొంచెం లిటిల్గా మనం యూస్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, బ్యాక్ సైడ్ ఇలా మనం చుట్టేసి గట్టిగా దాన్ని ప్రెస్ చేస్తే చక్కగా అది అతుక్కోపోతుంది. అప్పుడు మనము ఫేస్కి ఇలా గట్టిగా అదిమితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా కూర్చుంటుందండి. అసలు కొంచెం కూడా కదలాడదు, చాలా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. మనము ఒక 5 డేస్ 3 డేస్ ముందేనే మనం ఇలా బాగా రెడీ చేసి అలంకారం చేసుకుని పెట్టుకుంటే మనకి వ్రతం రోజు చాలా హడావిడి లేకుండా ఈజీగా మనం పూజ చేసుకోగలుగుతాము. చూడండి, ఇది కూడా అంతే. చంద్రుడు, అర్ధచంద్రుడు అంటారు కదా, అది కూడా నేను తీసుకున్నాను. ఇది మొత్తం నాకు 300 రూపీస్ పడిందండి సెట్ మొత్తము. నాకు ఒకే చోటు ఇలా దొరకలేదు. కొంచెం షాప్ తిరిగి నేను మొత్తం దీన్ని సెలెక్ట్ చేసి పెట్టుకున్నానండి కలెక్షన్స్ని. మీరు కూడా అంతే, ఒకేసారి ఇవన్నీ దొరకపోవచ్చు, కానీ మీరు వెతికితే చాలానే దొరుకుతాయండి. ఆల్మోస్ట్ ఇప్పుడు వరమహాలక్ష్మి వ్రతం సీజన్ నడుస్తుంది కాబట్టి అన్ని షాప్లో ఇలా అవైలబుల్గా ఉంటుంది. ఒక్కసారి మీరు కనుక్కొని కూడా వెళ్ళొచ్చు. చూడండి, ఇది బొట్టండి. ఇది కూడా అంతే, కొంచెం పొడుగ్గా ఉంటుంది కాబట్టి పొడుగ్గా మనం కట్ చేసుకొని ఇలా ఫిట్ చేసేస్తే కొంచెం కూడా కదలాడదు. ఇది చూడండి, కళ్ళు. మీరు కళ్ళు ఇష్టపడని వాళ్ళైతే మీరు హైలైనర్లో కూడా రాసుకోవచ్చు. నేను దానికి పోయిన సంవత్సరం నేను కళ్ళని తీసుకోలేదు, హైలైనర్తోనే నేను రాసుకున్నాను. కానీ అన్నీ మెరుస్తూ ఉంటే బాగుంటుంది కాబట్టి నేను ఈసారి కళ్ళు కూడా పెట్టానండి. ఇవి మాత్రం సపరేట్గా నేను తీసుకున్నాను. ముక్కు పుడక అలాగే కళ్ళు, ఇవి 2 సపరేట్గా దొరికినాయి నాకు. దీంతో పాటే దొరకలేదు. చూడండి, ఇది కూడా అంతే. చివి మాటీలు అంటారు కదా, అవి కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ 2 కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఫస్ట్ ఎలా సెట్ చేయాలని మీరు ప్రాపర్గా మీరు చూసుకున్న తర్వాత మీరు బిగించడం స్టార్ట్ చేయాలండి. లేదంటే కొంచెం మిస్ అయినా అది ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీరు దాన్ని చూసుకోవాలి. ముఖానికి పెట్టి ఇది బాగా సూట్ అయ్యిందా లేదా, ఇంకొంచెం ఏమైనా మార్చాలా అని కొంచెం చూసుకొని తర్వాత మీరు ఇలా కట్ చేసి యాడ్ చేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. చూడండి, ఇలా పెట్టుకున్నాను. అలాగే కమ్మలు కూడా అంతే, నాకు ఎక్కడ దొరకలేదు కాబట్టి దీన్నే ఇలా కమ్మలుగా చేసి పెడుతున్నాను.
నేను చూపించింది అచ్చు అలాగే మీకు కూడా దొరకాలని ఏమీ లేదండి. కొంచెం మార్పులు ఉన్నా కూడా మీరు దాన్ని పర్ఫెక్ట్‌గా ఎక్కడెక్కడ మనం ఫిక్స్ చేస్తే ముఖానికి చాలా అలంకారంగా ఉంటుంది అని చూసుకొని మీరు కూడా ఇదే విధంగా మీరు బిగించుకోవచ్చు. చాలా అందంగా ఉంటుంది. అలాగే లైట్లు, దీపాల వెలుగుతో చాలా అందంగా కనిపిస్తూ ఉంటుందండి. మెలమెల మెరుస్తూ ఉంటుంది. చూడండి ఇది ముక్కు పుడక. ముక్కు పుడక చాలానే చిన్నగా ఉంటుంది కాబట్టి మనం గమ్ము కూడా అంతే చాలా లిటిల్‌గా మనం తీసుకోవాలి. ఏమాత్రం కొంచెం పెద్దగా ఉన్నా అంత అంత చూడడానికి బావుండదు. చూడండి నేను ఇంత తీసుకున్నానో దాన్ని బాగా రౌండ్‌గా చుట్టి నేను ఇలా ఫిక్స్ చేసుకుంటున్నానండి. నాకు ఆల్రెడీ ఒకసారి నేను ఇలా అరేంజ్‌మెంట్ చేసుకున్నాను కాబట్టి ఈజీగా నేను చేయగలుగుతున్నాను. మీరు అంతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీరు కూడా అంతే ప్రతి సంవత్సరం ఇలాగనే చేసుకుంటారు. ఇంకా సంవత్సరం ఇంకా గ్రాండ్‌గా ఇలా ఇంకా అలంకారంగా పెట్టాలని మీరు కూడా అనుకుంటారు. చూడండి ఇలా మొత్తం ఇలా ఫిక్స్ చేస్తే చాలు గట్టిగా కరుచుకుపోతుంది. అసలు ఎంత కదిలించినా కదలదండి. మనం ఏసిన అవన్నీ చక్కగా ఊడకుండా అలాగే ఉంటుంది. చూడండి ఇది కూడా అంతే చిన్న ముక్కు పుటుక. ఇవన్నీ మీరు వెతకాలి. ఒక 4, 5 షాపులు తిరిగిన తర్వాతనే ఇవన్నీ మీకు దొరుకుతాయండి. చూడండి ఇలా కొంచెం నేను యేసుకొని ఇలా ఫిక్స్ చేసుకుంటున్నాను. మీరు అంతే కావాలంటే దీనికన్నా ఎక్కువ కూడా మీకు దొరకొచ్చు. కానీ షాప్‌లో ఒక 2, 3 షాప్‌లో తిరిగితే ఇవన్నీ చక్కగా దొరుకుతాయండి. ఇప్పుడు వరమహాలక్ష్మి వ్రతం సీజన్ కదా! ఖచ్చితంగా అన్ని షాప్‌లో కూడా ఇవన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. ఎక్కడెక్కడ ఏమేమి అవైలబుల్‌గా ఉంటుందో అవన్నీ కొంచెమే తెచ్చుకొని ఇలా నీట్‌గా మీరు కూడా అలంకారం చేసుకోండి. చూడండి ఇవన్నీ అయ్యింది. ఇప్పుడు నేను పసుపు అలాగే కుంకుమం కూడా పెట్టుకుంటాను. దానికోసం ఇలా ఇయర్ బడ్స్‌ని తీసుకున్నాను. దానికన్నా ముందు హైలైనర్‌ని పెట్టుకుంటానండి. అప్పుడు తొందరగా ఆరిపోతుంది కదా! హైలైనర్‌ని కూడా. చూడండి నేను ఒకే ఒక లైనర్ మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏమైనా కళ్ళు లేదంటే కళ్ళు కూడా మీరు కాటుకని పెట్టుకోవాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ కళ్ళుని అతికించాను కాబట్టి ఓన్లీ ఐబ్రోస్ మాత్రమే ఇలా దిద్దుతున్నాను. చాలా అందంగా కనిపిస్తుంది. ఒకసారి అంటుకోలేదంటే మళ్ళీ దాన్ని డ్రై చేసి మళ్ళీ దాంతో పైననే ఇంకొకసారి రాయండి. అప్పుడు చక్కగా అతుక్కుంటుంది. చూడండి ఇలా రాసుకుంటున్నాను. చాలా సన్నగా రాసుకోవాలి. ఏమాత్రం కొంచెం డ్యామేజ్ అయినా మొత్తం స్పాయిల్ అయిపోతుంది. అప్పుడు మీరు ఒక తడి గుడ్డతో నీట్‌గా తుడుచుకొని మళ్ళీ కూడా మీరు రాసుకోవచ్చు. కొంచెం జాగ్రత్తగా రాసుకోండి. చూడండి నేను ఆల్రెడీ లిప్‌స్టిక్‌కి నేను నైల్ పాలిష్‌తో యాడ్ చేసుకున్నాను. అది పోయిన సంవత్సరం యాడ్ చేసుకున్నాను. ఒక్కసారి ఇలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అవేమి సోప్‌కి గానీ, పీతాంబరి పౌడర్ గానీ పోదు. ఇప్పుడు నేను కుంకుమంని యాడ్ చేసుకుంటున్నాను. ఒక ఇయర్ పిక్ తీసుకొని ఇయర్ స్టిక్ దానికి ఇయర్ బడ్స్‌కి కొంచెం వాటర్ యేసుకొని ఇలా కొంచెం కుంకుమం తీసుకొని ఇలా నీట్‌గా అరేంజ్ చేసుకుంటున్నాను. మీరు అంతే ఖచ్చితంగా ముఖానికి పసుపు తర్వాత కుంకుమం రాసుకొనే తీరాలండి. మనం ఎంత అలంకారం చేసినా ఇవి మాత్రం ఖచ్చితంగా మనం చేయాల్సిన పనులు. చూడండి ఇది కూడా అంతే నేను ఇయర్ బడ్స్‌తోనే కుంకుమం అలాగే పసుపు ఇవి 2 కూడా నేను ఇలా అలంకరించుకుంటున్నాను. మీరు అంతే వ్రతం రోజు ఎక్కువ హడావిడి చేయకుండా స్నానం చేసుకున్న రోజు, మడిగా ఉన్న రోజు ఇవన్నీ మీరు తయారు చేసి దేవుడి మందిరంలో పెట్టుకుంటే వ్రతం రోజు హ్యాపీగా మనము ఏ హడావిడి లేకుండా వ్రతం చేసుకోగలుగుతాము. చూడండి నేను నీట్‌గా ఇలా పసుపుని రాసుకుంటున్నాను. మీరు కూడా అంతే మీ దగ్గర ఉన్న ముఖానికి ఇలా ఇదే విధంగా చక్కగా అలంకరించుకొని ఈసారి వరమహాలక్ష్మి వ్రతంని జరుపుకోండి. నేను ఇలా ప్రతి సంవత్సరం ఇలాగే నేను ఒక 5 డేస్, 3 డేస్ ముందే ఇలా రెడీ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు చూడండి ఇక్కడ కింద నల్ల పూసలు కూడా మీరు అరేంజ్ చేసుకోవచ్చు. నా దగ్గర తాళిబొట్టు ఉంది కాబట్టి నేను యాడ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు ఆఖరిగా దృష్టి చుక్కని పెట్టుకుంటున్నానండి. మీరు అంతే మనం ఎంత రెడీ అయినా దృష్టి చుక్కలు మనం పెట్టుకుంటాం కదా! అలాగే అమ్మవారికి కూడా నేను ఇలా దృష్టి చుక్కని పెట్టేస్తే రెడీ అయిపోతుంది. చూడండి నేను ఇలా సింపుల్‌గా ఇలా డెకరేషన్‌గా నేను ఇలా మొఖాన్ని రెడీ చేసి పెట్టుకుంటాను. దీపాల వెలుగుతో ఇది చాలా అందంగా కనిపిస్తుందండి. చూడండి లాస్ట్‌లో నేను తాడు తీసుకున్నాను కదా! దాన్ని దీనికి బిగిస్తాను. ఒక 5
తీసుకొని నేను బిగిస్తాను. మీ దగ్గర ఉంటే మీరు కూడా అంతే మొత్తం ఫిక్స్ చేసి పెట్టేసుకుంటే ఆ రోజు కొబ్బరికాయకి కట్టేస్తే సూపర్‌గా కనిపిస్తుంది. చూడండి ఇలా నేను ప్రతి సంవత్సరం రెడీ చేసి పెట్టుకుంటాను. ఎలా రెడీ చేసి పెట్టుకున్నానో ఒకసారి మీరు కూడా నాకు కమెంట్ చేసి పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చింది అని నేను భావిస్తున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్.